కూడా వేణువులాగే రంధ్రములతో కూడినది, నవరంధ్రాలు ఉన్నాయి కదా. కానీ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ రంధ్రము చేత పరమాత్మ పలికించిన మాటలు కాకుండా ఎప్పుడు బటా 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 లొడా 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 అని మనకు తోచినటువంటి మాటలన్నీ అందరి మంచి కాదు, మనమంతా ఎవరి మీదో అక్కసులు, కామక్రోధ లోభము మదమాత్సర్యాలకు సంబంధించినటువంటి మాటలు. ఈ ప్రోగ్రాం ప్రారంభం కాగానే రత్నం స్వామి మాట్లాడుతూ 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 అని మీ అందరినీ అంటున్నారు అంటే మీ అందరూ వేణువులాగా ఉండండి అని ఆయన భావన. ఊరికే మిమ్మల్ని ఆ విధంగా చెప్పడం కాదు. ఎప్పుడైతే మనం నిర్మలముగా వేణువు మాదిరిగా ఉంటామో పరమాత్మ మనని కూడా విలువకుండా పట్టుకుంటాడన్న తత్వము ఈ వేణుగాన విశిష్టత మనకు తెలియజేస్తూ ఉన్నది. వేణువు దేని నుండి పుడుతుందండి? వెదురు నుంచి వస్తుంది. వెదురుకు ఈ లోకంలో అద్భుతమైనటువంటి గుణం ఒకటి ఉంటుంది. మీ పెరట్లో వెదురు చెట్టు పెట్టాలి అంటే ఆ వెదురు గింజల్ని తెచ్చి మీరు పెడితే అది పెట్టిన తర్వాత సాధారణంగా ఏదైనా మొలక పెట్టామనుకోండి, ఓ విత్తనం పెట్టామనుకోండి, మహా అయితే వారం రోజుల్లో మొలకొస్తుంది. అమ్మయ్య, నేను పెట్టిన విత్తనం మొలకొచ్చింది అని మనకు ఆనందపడతాం. కానీ వెదురుకుండే లక్షణం ఏమిటో తెలుసా? 4 సంవత్సరాల తర్వాత అది పిలక వేస్తుంది. మీరు ఒక్కసారి వెదురు గింజను పెట్టిన తర్వాత అయ్యో నేను పెట్టింది వ్యర్థమైపోయింది అని అనుకోవడానికి లేదు. 4 సంవత్సరాల తర్వాత పిలక వేస్తుంది. అది ఎప్పుడైతే పిలక వేస్తుందో 1 సంవత్సరంలోనే ఆకాశం అందుతుందా అన్నంత పొడవుగా కూడా పెరిగిపోతుంది. 4 ఏళ్లలో మరి అది ఏం చేస్తుంది అంటే అంతెత్తు ఎదగడానికి అవసరమైన బలాన్ని భూమిలో వేళ్ల మాదిరిగా అది ముందు పాటిస్తుంది. మనిషి కూడా వేణువులాగా ముందు నువ్వు ఎదగాలి అంటే ఎలా బొదగాలో నేర్చుకోవాలి. నీవు ఉన్నటువంటి భూమిని మర్చిపోకుండా, ఎక్కడి నుండి వచ్చావో ఆ స్థితిని మర్చిపోకుండా నీవు ఎప్పుడైతే ఎదుగుతావో వెదురులాగా పరమాత్మ ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొని ఉంటాడు. ఇదే తత్వం మనకు వేణుగాన విశిష్టత తెలియజేస్తూ ఉన్నది.